కార్యక్రమాన్ని కూడా పూర్తయ్యే వరకు ఉండి అమ్మవారి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మరి కొద్దిసేపట్లో అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాదులు ఉంటాయి.
క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్న అమ్మాయి ఎవరు చూసుకోవద్దన్నారు, చంద్రబాబు ఉన్నారు. కూర్చోండి అమ్మా, ఎక్కడో అక్కడ కూర్చోండి. అమ్మ దయచేసి భక్తులందరూ కూడా కూర్చోండి. భక్తులందరూ కూడా కమిటీ వారికి సహకరించాల్సిందిగా మనవి తల్లి. ఒక్క 10 నిమిషాలు తల్లి దుర్గాంబా మాతకు, దుర్గా భవానీ మాతకు మనకి చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రేపటి నుంచి కూడా మీకు రేపు కానీ రాగల 2-3 రోజులు కూడా వెండి కుంకపరిళ్ళు ఒక 20 వెండి కుంకపరిళ్ళు అందరికి పంపించడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా చూడాలని మనవి. దేవి శరణాగతవత్సరే తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షరామేశ్వరీ ఘోషయామి సమస్తరాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార మంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. అందరూ చెప్పండి. మా అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ఆయుర్దేహి యశోదేహి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాద్రస్వతి స్వరూపిణి గాయత్రి వరదేవతానుగ్రహ సిద్ధిరస్తు. కర్పూరం వెలిగించను. అమ్మవారి చెంగకు చెందిన కర్పూర హారతి ఇవ్వండి. రసమన్న విహాయుషే అలబ్ధాయోశీలతను హరిహర్ణభిదుంగును సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీచక్రరాజ విలయ శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీ గాయత్రీ వరదేవతాయ నమః. 2 పుష్పాల అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేయండి. ఆ పాదాల విందయో సంవత్సరం దీర్ఘాయ భవతి శతం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి సర్వరాత్రుల్లో భాగంగా 2వ రోజు మధురానగర్ మెయిన్ రోడ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణాన్ని మన మధురానగర్లో ఏర్పాటు చేసి దుర్గమ్మ కొండపైన ఏ విధంగా అవతారం ఎత్తుతారో ప్రతిరోజు కూడా అటువంటి అలంకరణనే రోజు కూడా చేస్తూ ఈ నవరాత్రులు కూడా మనకి కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుకునేదానికి ఒక మంచి వేదికను ఏర్పాటు చేసిన మధురానగర్ కమిటీ ఉత్సవ సభ్యులందరికీ కూడా ముందుగా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రోగ్రాం చేయాలన్నా ఐకమత్యంగా మధురానగర్లో ఉండే వ్యాపారవేత్తలు కానీ జాబ్ హోల్డర్స్ కానీ అందరూ కూడా ముందుకొచ్చి ఎవరికి తగ్గ సాయం దాంట్లో చేయి వేసి ఈ విధంగా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయాలి అంటే అంత సామాన్య విషయం కాదు. ఇలా చేస్తూ
రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నిరంతరం అధికారంలో ఉన్నా లేకపోయినా మీ అందరి ప్రీతమ నేత బోండా ఉమా గారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలకి అండగా ఉంటారు, ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తారు, ముందుకు తీసుకెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ లక్కీ డ్రా ఇటువంటి గేమ్స్ అన్నీ కూడా రోజు కూడా పెట్టడం, పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లక్కీ డ్రా విజేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్ని మందికి ఇస్తా అన్నారో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఎన్ని మందికి అయితే ఇస్తారు దానికి ఒక 10 చీరలు ఎక్కువే నా తరఫున బోండాబా గారి తరఫున అందరికీ కూడా అందజేస్తాం. రేపటి నుంచి ఆ లక్కీ డ్రా తీసి మొత్తం 20 లక్కీ డ్రాలు వచ్చేటువంటి విన్నర్లకు బోండాబా గారు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మంచి మంచి చీరలు గిఫ్ట్లు కూడా మహిళలకు అందరికీ అందించడం జరుగుతుంది. ఎందుకంటే దసరా అనేది విజయవాడ ప్రజలకు చాలా దగ్గర ఉన్నటువంటి ఒక ఫెస్టివల్, ఒక పండుగ. అటువంటి పండుగను తప్పనిసరిగా అవతల ఊరుల్లో ఉన్నటువంటి మన బంధువులు ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇటువంటి పండుగలో భాగస్వామ్యం చేసి ఆ ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి దుర్గమ్మ ఆశీస్సులతో ఇటువంటి పండుగను రాబోయే రోజుల్లో చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క 5, 6, 5, 6, 2, 562, 562, 562. మన లక్కీ డ్రా ఫస్ట్ విన్నర్ పసుపు తోట లక్ష్మి గారికి చీర బహుమానం. లక్కీ డ్రా సెకండ్ విజేత దేవి గారు. మా పార్టీ కార్యకర్తకే నా హ్యాండ్లో నుంచి లక్కీ డ్రా ఇస్తాను. వచ్చింది, మిడిల్ రో కూడా వచ్చేసింది. ఇప్పుడు లక్కీ డ్రా 3వ విన్నర్ పద్మావతి గారికి శుభాకాంక్షలు. లక్కీ డ్రా విన్నర్ వచ్చి 587, 587 మహాలక్ష్మి గారికి శుభాకాంక్షలు. రేపటి నుంచి ఇచ్చే రోజుకి 20 చీరలు కూడా గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారి మనకు పంపించడం జరిగింది. జయభవాని 352 సార్, ఇది కూడా బయట ఉన్న భక్తులకు దయచేసి మీ అందరి కోసం అనౌన్స్ చేస్తారు ఎవరి ఆ పదవు విజేత. ఈరోజు గెలిచిపోయే విజేత మరొక 2 minutes లో నీకు వచ్చేటప్పుడు అనౌన్స్ చేస్తాడు. అప్పటి వరకు ఓపిక అందరూ కొమ్మలు వేడుకోండి, ఆ చివరికి నీకే రావాలి. మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు, దయచేసి అందరూ కూర్చోండమ్మా తల్లి, దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందా. మనకి ఇంకో ప్రైజ్ ఉంది. చీరలు ఏవైతే మీకు డ్రా ద్వారా ఇవ్వడం జరుగుతుందో ఆ చీరలన్నీ కూడా మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు రేపటి నుంచి 20 చీరలు లక్కీ డ్రా ద్వారా మీకు ఇమ్మని ఇప్పుడే యువ నాయకులు సిద్ధార్థ్ గారు చెప్పడం జరిగింది. మరి రేపు ప్రసాదాలు ఏర్పాటు చేసిన వారు
ఇంటూరి వెంకటరావు గారు. అదేవిధంగా నిత్యం అమ్మవారి పూజ కార్యక్రమాల్లో భాగంగా భక్తులు ఎవరైనా సరే అమ్మవారి పూజ కార్యక్రమాల్లో ప్రసాదాలు ఉదయం సాయంత్రం ఏర్పాటు చేయవలసిన భక్తులు ఎవరైనా ఉంటే మరి ఇక్కడ సంగీత కమిటీ వారు ఉన్నారు, వారిని సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ లక్కీ కార్యక్రమంలో ఈ చీరను కూడా మనకు అందించిన వారు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులు నిశాంత్ కార్తికేయ వారు కమిటీలో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. రావడం జరిగింది. అదేవిధంగా చక్కగా ఈ కార్యక్రమాల్లో కమిటీ వారు మాత్రమే కాకుండా మరి బచ్చమేశ్వరి గారు, అదేవిధంగా మరి ముజీబ్ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి కష్టపడుతున్నారు లేదో కానీ ముజీబ్ గారు అదేవిధంగా